మెత్తాళ్ళు లేదా నెత్తళ్ళు వీటికున్న పేర్లండి. ఇందులో గనక కాస్తంత చింతపండు పులుసు పడిందంటే ఆ రుచే వేరు. దీన్ని రెగ్యులర్‌గా అయితే వంకాయ, టమాటా ఏసి చేస్తారు. లేదంటే దోసకాయ గూడా వేసి చేస్తారు. దోసకాయతో చేసినా సరే టేస్ట్ చాలా బావుంటుంది. మా అమ్మమ్మ, నాయనమ్మ ఇలానే ఇదే పద్ధతిలో చేసేవాళ్ళనమాట. సో, ఫస్ట్ అయితే మనం ముందుగా కాస్తంత అంటే పెద్ద నిమ్మకాయంత సైజు మనం చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత ఇలాగ ఏవైతే మెత్తళ్ళుంటాయో వీటికి తల, తోక తీసేయాలనమాట. కొంచెం ఇలా తుంచితే తునిగిపోతుంది. ఎందుకంటే డ్రై ఉంటది గదా! బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలు, టమాటా, ఉల్లిపాయలు తీసుకొని ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకుంటే మనం తినేటప్పుడు చాలా బావుంటుంది పంటికి తగిలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. కాస్తంత జీర తాలింపు గింజలైతే ఏసేవాళ్ళు గాదండి మాకు. సో, ఇలా కాస్తంత కరివేపాకు వేసుకొని తర్వాత వెంటనే ఉల్లిపాయ ముక్కలు వేసేయాలనమాట. ఇవన్నీ గూడా ఎక్కువగా ఏగకూడదండి. అంటే బాగా గోల్డెన్ బ్రౌన్ ఇట్లా వచ్చిందాకా వేగకూడదనమాట. పులుసు కాబట్టి కొద్దిగా జస్ట్ ఊరికే అలా కలుపుకున్న తర్వాత వెంటనే వంకాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు గూడా వేసేయాలి. ఇందులో మనం వంకాయ ప్లేస్‌లో దోసకాయ రీప్లేస్ చేసుకోవడమే. రిమైనింగ్ సేమ్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంటుందండి. కొంచెం కలుపుకున్న తర్వాత రాళ్ళుప్పు కొద్దిగా రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కాస్తంత పసుపు అంటే ఒక హాఫ్ టీ స్పూన్. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం అయితే పడుతుంది. పులుపు వేస్తున్నాం కాబట్టి కారం గూడా ఉంటే బావుంటుంది. నేను ఒక పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేశాననమాట. మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వెంటనే యాడ్ చేయాలి. సో, మనం పసుపు, ఉప్పు, కారం అంతా వేసేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకుంటే సరిపోతుంది. అంటే కరెక్ట్‌గా ఒక 2-3 నిమిషాలైతే సరిపోతుంది. వంకాయ త్వరగా ఉడికిపోతుంది. ఒక్క టమాటాకి మాత్రమే మనం కొంచెం ఎక్కువ సేపు ఉంచుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనం చింతపండు నానేసుకున్నామో దాని నుండి గుజ్జు తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి అందులో ఇలా దీనిలో పోసేసుకోవాలనమాట. మనకి ఎంతైతే పులుసు కావాలో దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే నియర్లీ ఒక 1½ కప్ వరకు తీసుకున్నాననమాట వాటర్. సో, చూసారా మరీ ఎక్కువ కూడా పెట్టట్లేదు పులుసు. మరి నీళ్ళుగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కొంచెం ఉడికేటప్పటికి గుజ్జు చిక్కబడుతుందనమాట. మరీ ఎక్కువగా చిక్కబడినా కూడా బాగుండదండి. మరి పుల్లగా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఇప్పుడు చూసుకొని కొంచెం కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. మందైతే సరిపోయింది. ఇప్పుడు కొంచెం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కదిలించకుండా ఉడికించాలి. సో, ఇప్పుడు ఫైనల్‌గా మనం ఏదైతే నెత్తళ్ళు ఆర్ మెత్తళ్ళు మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా! అవి వేసుకోవాలనమాట. జస్ట్ ఇలా బాండీ తిప్పినా సరిపోతుంది. లేదంటే ఊరికే పైన అలా టచ్ చేస్తే సరిపోతుందండి గరిటెతోటి. అంటే కొంచెం పులుసులోకి మునిగేటట్టుగా అంతే. మనం కలపకుండా ఉండాలనమాట. ఫైనల్‌గా మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకొని ఈసారి ఒక 3-4 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. మన మెత్తళ్ళు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ఉడికిపోతే పులుసు బాగా పడుతుంది వాటికి. సో, ఫైనల్‌గా ఇలా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన మెత్తళ్ళు లేదా నెత్తళ్ళు కూర రెడీ అయిపోయిందండి. ఇదే విధంగా చేశారనుకోండి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్. మనకి త్వరగా అయిపోతుంది. ఎక్కువ గిసాలాలు కొట్టాలి, దంచాలి ఇదంతా ఏమీ ఉండదండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. అలాగే చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తినని వాళ్ళు కూడా ఇంతకుముందు ఖచ్చితంగా తింటారండి ఇలా చేసి పెడితే. సో, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీ ఓల్డ్ డేస్‌లో కూడా ఇలానే మీ అమ్మమ్మో, నానమ్మ కూడా చేసి పెట్టే ఉంటారు ఇవన్నీ కూడా. సో, మన వీడియో గనక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ బాయ్. టేక్ కేర్.